మాట్లాడితే ఒకటి మాట్లాడిండు. ఏందనంటే నాకు ఆస్తి అనేది విడిగా ఏదైనా ఆస్తులు లేవు, ఇలాంటి సంపాదించే మార్గాలు వేరే నాకు తెలియదు, ఒక సినిమా తప్ప అని. మిగతా వాళ్ళందరికీ వేరే వేరే మార్గాలు ఉన్నాయని. నిజంగానే నీకు సినిమాలు తప్ప వేరే మార్గం లేకపోతే ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నావు. గత 10 సంవత్సరాల్లో అంత పెద్దగా నీకు సినిమాల పరంగా ఆదాయాలు లేవు అని చెప్పిను. మరి నువ్వు పంచిపెట్టే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అనుభవించే సుఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ నార్మల్ మంత్రికైనా ఇలాంటి సౌకర్యాలు అనుభవించడానికి వీలు పడుద్దా? ఏ ఎమ్మెల్యేకైనా ఇలాంటి సౌకర్యాలు అనుభవించడానికి వీలు పడుద్దా? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎవరికి నీ అంత సౌకర్యాలు అందుతున్నాయి? మరి ఈ సొమ్మంతా మరి ప్రజలది. నీకు కూడా ఒక ఆలోచన రావట్లేదా? అరే ప్రజల్ని నేను మంచి పేరు చెప్పి మోసం చేస్తున్నానే, ఇంత నా సౌకర్యాల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను వాడుకుంటున్నానే వాళ్ళ సొమ్ముని, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు కష్టపడతా ఉంటే ఆ సొమ్ముని నేను దోసుకుంటున్నానా? నీకు కూడా అనిపించట్లేదా? కానీ మళ్ళీ పైగా ప్రజలు మంచి పేరు చెప్పి మోసం చేస్తున్నావు.